హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రాజేందర్ బైశెట్టి, సర్జికల్ ఆంకాలజిస్ట్. మనం లాప్రోస్కోపిక్ సర్జరీని, రోబోటిక్ సర్జరీని కంపేర్ చేయవలసి ఉంటుంది. ఇందులో లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యొక్క ఇమేజ్ ఇలా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఇమేజ్ ఇలా ఉంటుంది. సో ఈ రెండిట్లో చూస్తే పేషెంట్ వైపు నుంచి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కానీ రోబోటిక్ సర్జరీ కోసం అన్ని లక్షలు ఎక్స్ట్రా పే చేయడం అవసరమా? సో ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేయవలసిన టాపిక్. లాప్రోస్కోపిక్ సర్జరీలో వీడియోలో చూస్తున్నట్టుగా సర్జన్ పేషెంట్ దగ్గర ఉండి తన చేతులతో ఇన్స్ట్రుమెంట్స్ కదిలిస్తూ సర్జరీ చేయడం జరుగుతుంది. అదే రోబోటిక్ సర్జరీలో సేమ్ ఇన్స్ట్రుమెంట్ మిషన్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ మిషన్ యొక్క కన్సోల్ ఒక కార్నర్ లో ఉంటుంది. అక్కడ సర్జన్ కూర్చొని వాటిని కదిలిస్తూ ఉంటాడు. బట్ రెండింటిలో సేమ్ 3 or 4 హోల్స్ చేసి వాటి ద్వారా ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపించి చేయడం జరుగుతుంది. ఇందులో పేషెంట్ వైపు నుంచి చూస్తే ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. అదే సర్జన్ వైపు నుంచి చూస్తే లాప్రోస్కోపీలో సర్జన్ నిలబడి చేయవలసి వస్తుంది. అదే రోబోటిక్లో అయితే సర్జన్ ఒక కార్నర్లో కూర్చొని కన్సోల్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే నిజంగా ఆలోచిస్తే సర్జన్ యొక్క కంఫర్ట్ కోసం రోబోటిక్ సర్జరీలో మీరు ఎక్స్ట్రా 2-3 lakhs పే చేస్తున్నట్టే. అంటే మాక్సిమం సర్జరీలో ఆలోచిస్తే ఇప్పటి వరకు లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ రోబోటిక్ సర్జరీలో రెండింటిలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. అయితే కొన్ని పార్ట్స్లో, అంటే ప్రోస్టేట్లో కానీ ఎక్కడైతే లాప్రోస్కోపీకి యాక్సెసిబుల్ కాని ఏరియాలు 1 or 2 ప్లేసెస్, అంటే ఓరల్ క్యావిటీలో కానీ ప్రోస్టేట్లో కానీ అక్కడ మాత్రమే రోబోటిక్ యొక్క అప్పర్ హ్యాండ్ ఉంది. మిగతా భాగాలలో లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీకి రెండు సమానమే. సో రోబోటిక్ కోసం ఎక్స్ట్రా ఖర్చు చేసి తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కి కావాల్సిన రేడియోథెరపీ కానీ కీమోథెరపీకి డబ్బులు లేవు అనడం కన్నా లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకొని తర్వాత కీమోథెరపీకి డబ్బులు మిగిల్చుకోవడం మంచిది. థ్యాంక్ యూ.